డియర్ స్టూడెంట్, ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఏంది ఈ వీడియో అంటే, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది కదా. ప్రిలిమ్స్, మెయిన్స్లో ఇప్పుడు ప్రిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలా? మెయిన్స్కి ఫోకస్ చేయాలి. ఎందుకంటే మెయిన్స్లో మనకి మొత్తం 2 పేపర్స్ ఉంటాయి. ఇది మీరు గమనించినట్లయితే సిలబస్లో మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పేపర్ 1, పేపర్ 2 మెయిన్స్లో ఉంటుంది. పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి. అట్లా టోటల్గా మెయిన్స్లో మనకి 2 పేపర్స్, ప్రతి పేపర్కి 150, టోటల్గా 300 మార్క్స్. ఈ 300లో నువ్వు ఎంత స్కోర్ తెచ్చుకోగలవు? లాస్ట్ టైం కట్ ఆఫ్ తీసుకుంటే మనకి దాదాపు 80%కి వెళ్ళేది. సో ఇప్పుడున్న టైము కనీసం ఒక 2 మంత్స్, 3 మంత్స్ నువ్వు మెయిన్స్కి ప్రిపరేషన్ చేయాలి. మెయిన్స్కి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలంటే, ఫస్ట్ నువ్వేం చేస్తావు అంటే సిలబస్ పక్కన పెట్టుకొని స్టాండర్డ్ బుక్ తీసుకొని చదువుతావు. అలా చదివినావు అంటే సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు, రివిజన్ అవ్వదు, కాన్ఫిడెన్స్ అనేది అవ్వదు. నేనేం చెప్తానంటే, వీటికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏపీ హిస్టరీతో స్టార్ట్ చేస్తున్నావు, లేదు ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నావు, ఇండియన్ కాన్స్టిట్యూషన్తో స్టార్ట్ చేస్తున్నావు, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకో. ప్రతి సబ్జెక్ట్లో నువ్వు 65 మార్క్స్ టార్గెట్ చేయాలి. ఈ 65 మార్క్స్ నువ్వు టార్గెట్ చేయడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయా, ఎక్కడున్నాయి అంటే దాని అర్థం యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 2, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నీకు టాపిక్ వైజ్, సిలబస్ వైజ్, యూనిట్ వైజ్ కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేస్తావంటే కాన్సెప్షువల్ క్లారిటీ వస్తుంది. ఈ కాన్సెప్షువల్ క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో, ఒక టెస్ట్ సిరీస్ కానీ ఎన్రోల్ అయ్యి అక్కడ కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేస్తావంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేస్తామంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి దాదాపు ఫస్ట్ రౌండ్లో 500 క్వశ్చన్స్ తీసుకో. పాలిటీకి 500 క్వశ్చన్స్, సో అదేవిధంగా ఏపీ హిస్టరీకి 500 క్వశ్చన్స్, ఎకానమీకి ఒక 500 క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక 500 క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్స్ ద్వారా కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినావంటే కాన్సెప్ట్ ఎప్పుడు మర్చిపోవు. కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది, రిటైన్ అవుతుంది, నెగిటివ్ మార్క్సింగ్ అనేది తగ్గుతుంది. అట్లా కాకుండా బుక్స్ పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళి కూర్చున్నామంటే సిలబస్ అనేది అవ్వదండి. ఇది మనం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఇందులో భాగంగా ప్రిపరేషన్లో మీకు స్ట్రీమ్ లైన్ కోసం మనం ఆల్రెడీ 120 డేస్ ప్లాన్ స్టార్ట్ చేస్తాము. ఈ 120 డేస్ ప్లాన్ కూడా నీకు కొంతమంది ఒక స్టూడెంట్ చెప్తున్నారు, సార్ మీరేమో వీక్లీ మనం 2 టెస్టులు పెడుతున్నాము, సో దానికి నాకు సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు, ఎగ్జామ్ స్కిప్ చేస్తున్నాను అనేసి ఒక స్టూడెంట్ నిన్ను నాకు మెసేజ్ చేశాను. నేను ఏం చెప్తున్నానంటే, నీకు ఎప్పుడూ సిలబస్ అవ్వదు డియర్ స్టూడెంట్. సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు, రివిజన్ అనేది కంప్లీట్ అవ్వదు. ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్ 100 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, దాంట్లో నీకు 30 క్వశ్చన్సే వచ్చు, 40 క్వశ్చన్సే వచ్చు, డోంట్ వరీ. మిగిలిన క్వశ్చన్స్, ఆప్షన్స్ చూడు, ఎక్స్ప్లెనేషన్ చూడు, వాటి నుంచి రివిజన్ చేయి. అట్లా మనం ఏం చేస్తామంటే, ఇండియన్ పాలిటీకే తీసుకున్నాం అనుకోండి, మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ మీద ఒక యూనిట్ టెస్ట్ పెట్టాము అంటే అక్కడ 100 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం 500 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 500 క్వశ్చన్స్ నీకు మళ్ళీ అదే కాన్సెప్ట్ మీద మళ్ళీ ఎగ్జామ్లో కానీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నీకు మిస్టేక్ చేయకూడదు, ఇన్కరెక్ట్ అవ్వకూడదు. అంటే 500 క్వశ్చన్స్ అక్కడ ప్రాక్టీస్ అవుతుంది కదా, మళ్ళీ దాని మీద రివిజన్ టెస్ట్ ఒకటి పెడితే 150 క్వశ్చన్స్, ఆ దాదాపు 650 కాన్సెప్ట్స్ అనేది నీకు ఎఫెక్టివ్గా రివిజన్ అవుతుంది. అలా ఒకసారి కానీ నువ్వు కానీ రివిజన్ అయిపోతే రేపు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు ఫీర్ అనేది ఉండదు, కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా కాకుండా బుక్ చదువుకుంటూ కూర్చున్నావు అనుకోండి, ఎప్పటికీ సిలబస్ అవ్వదు, రివిజన్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతూ పోతున్నావో దాని అర్థం ఏంటంటే నీ యొక్క రిజల్ట్ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉన్నట్టు. ఈ విధంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టెస్ట్ క్వశ్చన్స్ కానీ యూస్ చేసుకొని ప్రిపరేషన్ స్ట్రీమ్ లైన్ చేసుకుంటే మీ పేరు కంపల్సరీ సర్వీస్ లిస్ట్లో ఉంటుంది. 750 కాదండి, 75 పోస్టులు ఉన్నా కానీ నువ్వు సర్వీస్ అనేది కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో దిస్ ఈస్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ విచ్ ఐ బీన్ టెల్లింగ్. ఈ వీడియో రూపంలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్.